ఇక్కడ చూడండి ఇది ఎంత క్రిస్పీగా ఉందో చాలా టేస్టీగాను ఉంటుందండి. చాలా బాగా చూడండి అలా నొక్కినామంటేనే విరిగిపోతుంది. సో ఇది ఫ్రైస్ ఏం ఫ్రైస్ అనేది మీకు ముందుకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి నేను బెండకాయలు తీసుకున్నాను. ఫ్రెష్గా ఉండే బెండకాయలు తీసుకోవాలండి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వీటినంతా కూడా ఇలా మనము కడిగి ఆరబెట్టుకుని క్లీన్గా తుడిచేసి తర్వాత దీన్ని ముక్క చేసుకోవాలండి. చూడండి ఇలా ఫ్రంట్లో మరి లాస్ట్ ఇది వస్తుంది కదా కొన, అవి రెండింటిని కట్ చేసి వీటినంతా చిన్న చిన్న పీసులు చేసుకోవాలండి. పీసులన్నీ చేసుకున్నాక చూడండి ఇలా పీసులు చేసుకోవాలి. ఇక్కడంతా పీసులు చేసేసాను నేను, అది మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలాగా దీన్ని ఇప్పుడు గిన్నెలోకి వేసుకుని మనము అంటే దీంట్లో గింజలన్నీ ఉంటాయి కదా, ఈ గింజలన్నీ కూడాను మనకు పట్ అని పేలుతుందండి. అందుకని ఏం చేయాలి, ఓ గిన్నెలోకి దేంట్లోకన్నా వేసుకుని అదంతా తీసేసుకోవాలి, ఆ గింజలంతా కూడాను. ఇలా ఓ గిన్నెలోకి పెద్ద గిన్నెలోకి వేసాను. చేత్తో బాగా మనం ఊరికే అలా నలిపినట్లు చేసినామంటే చూడండి ఇలా కలిపినామంటే ఆ లోపల గింజలన్నీ మ్యాక్సిమము వచ్చేస్తాయి. ఒకటో అరో గింజ ఉంటే పర్వాలేదు, ఏమీ అయ్యలేదు. సో ఇప్పుడు ఈ గింజలన్నీ కూడా నేను తీసేస్తున్నాను. అంటే పైనవన్నీ పొట్టులాగా వస్తుంది కదా ముక్కలు, అవి తీసి పక్కన పెట్టుకుంటే ఆ గింజలన్నీ తీసి మనము పడేసేయచ్చండి. ఈ గింజలు ఏమిటికి మనకు యూస్ కాదు. చూడండి ఇలాగా అన్నీను, లేకపోతే నూనెలో వేసినామంటే అది పటపట అని పేలుతుంది. అందుకని మనం ఇలా చేసుకోవచ్చు. దీనికి తర్వాత మనము గిన్నెలోకి వేసుకుని మరి దానికి ఏమేమి వేయాలి అని చూపిస్తానండి. ఇప్పుడు చూడండి మరి దాని గిన్నెలోకి వేసేసాను ఆ ముక్కలంతా కూడా. ఇలా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది. మీకు కాబట్టి ఇంకా సన్నగా కూడా తరుక్కోవచ్చు. దీన్ని రెండు దెబ్బల్లాగా చేసుకోవచ్చు. కానీ ఇది చూసేకి బాగుంటుంది, తినడానికి బాగుంటుందని అలా చేశాను. సగం కప్పు శనగపిండి వేసుకున్నానండి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ టైం నీళ్ళేమీ వేసే పని లేదు మనం దీనికి. ఇలా అంతాను మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్లంతా బియ్యపిండి తీసుకున్నానండి. బియ్యపిండి కాకపోతే మీరు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి బియ్యపిండి వేసి కలుపుతున్నాను. తర్వాత కారం వేసుకుందామండి. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, తగినంత కారము. తర్వాత ఇది ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నా అండి. ధనియాల పొడి, ఉప్పు వేసాను. తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం మనము. గరం మసాలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదండి, అందుకని ఇవన్నీ ఇలా వేసి కలిపేసుకుని కొద్దిగా మనము కాచిన నూనెను వేసుకోవాలండి ఇందులోకి. నేను స్టవ్ పైన ఆల్రెడీ నూనె ఉంచినాను బాణల్లో. సో దాంట్లో నుంచి ఓ 2 స్పూన్లంతా నూనె కూడా వేసి ఇందులోకి నేను కలుపుతాను. ఇప్పుడు చూడండి నూనె వేస్తున్నాను. 2 స్పూన్లు వేసుకుంటే చాలండి. చాలా బాగా వస్తుందండి ఇది. చాలా తినడానికి ఇష్టపడతారు పిల్లలంతా కూడాను. అది ఫుల్ ఆ స్పూన్తో 2 స్పూన్లంత వేసానండి. 3 సార్లు వేసినా కానీ 2 స్పూన్లు వేసాను అది నేను. ఇప్పుడు దీనికి కొద్దిగా నీళ్లు చల్లుకోవాలండి. ఎందుకంటే అది బాండేజ్ రావాలి కాబట్టి అడుగున పిండి అవి మిగిలే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఇంకా నీళ్లు వేయలేదు మనము. ఇప్పుడు కొద్దిగా ఊరికే ఓ 2 స్పూన్లంత నీళ్లు వేస్తే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. చేతిలోకి వేసుకుని కొద్ది నీళ్ళు చూడండి ఇంత వేస్తే చాలండి. కొంచెం అది బైండింగ్ అవ్వడానికి అలా వేసుకుంటే చాలు. ఇలా వేసుకుని మనము మామూలుగా కలిపేసుకుందాము. చూడండి స్టవ్ పైన నూనె ఉంచినాను కదా, ఇది కాగింది. ఇప్పుడు దీన్ని తీసి అందులోకి వేసి మనము గోళించుకుందామండి. ఇలా వేసేసామంటే బాగా గోళిపోతుంది అది. అంటే ఇది వేసేటప్పుడు పైన నూరగ వస్తుందండి. అందుకు నూనె ఎంత బయట పడిపోకుండా మనము సిమ్లో పెట్టి కాసేపు అయినాక మామూలు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని వేయించుకోవాలి. చాలా తొందరగా కూడా వేగిపోతుంది. చాలా ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు అన్నానికన్నా నంచుకొని తినచ్చు. లేకపోతే చూడండి ఇలా తీసేస్తున్నాను. ఇది అయింది. ఇప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది. ప్లేట్లోకి వేస్తే సౌండ్ వస్తుంది. చూసారా సౌండ్ విన్నారు కదండి మీరు. అంత బాగుంటుందండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇంకో వాయి కూడా వేస్తున్నాను. చూడండి ఇలా నూనె పొంగినప్పుడు మనము సిమ్లో పెట్టేసుకుని
వేసుకున్నామంటే బయట పడదు నూనె అంతాను. అందుకని ఇలా చేసుకున్నాను. చూడండి చాలా ఈజీగా ఉంటుంది, చేసుకోవడము ఈజీ, చాలా క్రిస్పీగా ఉంటుంది. మనం అన్నానికి నంజుకోవచ్చు. ఓరగా చెప్పాలంటే బెండకాయ పకోడీలు అనొచ్చండి వీటిని. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఇలా ఓసారి తిప్పేసుకోవచ్చు, తిప్పేసుకోకపోయినా కూడా బాగా వేగిపోతుందండి ఇది. ఇలా మరీ తీసి ప్లేట్లోకి వేసేస్తున్నాను నేను. ఓ బౌల్లోకి వేసుకున్నానండి అంతాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా ఊరికి విరిచినామంటే విరిగిపోతుందండి, అంత బాగా అవుతుంది, కరకరలాడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీరు కూడా చేసి చూసి కామెంట్లో పెట్టండి దయచేసి. సబ్స్క్రైబ్ అయినాక బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.